ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ అయితే చేరుకున్నామండి. ఇంకా ఇక్కడైతే మనకి చాలా అడ్వెంచర్స్ అయితే కనిపించాయన్నమాట. మా పాపకి ఎస్పెషల్‌గా. ఇదంటే వేస్ట్ మెటీరియల్‌తో ప్రిపేర్ చేసిన క్లాక్ అండ్ అలాగే ఇక్కడ వాల్స్ అన్నీ చూసారు కదా! అన్నీ మార్బుల్సే. వీటి మీద మన బౌద్ధుడి హ్యాండ్ సింబల్స్ అయితే ఉన్నాయి చక్కగా. చూడ్డానికి చాలా బాగుంది. సో, ఒక 5-10 మినిట్స్ వరకు మేము అలాగే నడుచుకుంటూ, చూసుకుంటూ లోపలికైతే వెళ్ళిపోయాము. ఇదంతా ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ అనమాట. సో, మిడ్‌నైట్ మనకి ఇక్కడ మనం దిగేసరికి 12 అయింది. 12:00కి ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో తిరుగుతూ ఉన్నాము. అయితే ఇక్కడ మొక్కలు చూసారా? చాలా హెల్తీగా, ఫ్రెష్‌గా ఉన్నాయి. ఎలా పెట్టారా ఏంటా అని చెప్పేసి నేను గమనిస్తూ ఉన్నాననమాట. నేనైతే మొక్కల వైపు చూస్తుంటే మా పాప అయితే పక్కనే కిడ్స్ జోన్ షాప్ కనిపించింది. తనకి ఎటువంటి గేమ్స్ ఉన్నాయి, ఏం కావాలి అని చెప్పేసి తను చూసుకుంటూ ఉందనమాట. సో, మేము అలా చూసుకుంటూ ఇంకాస్త ముందుకెళ్ళాం. తర్వాత ఇక్కడ వాటర్ మెషిన్ ఒకటి కనిపించింది. అది సెన్సార్. దాని దగ్గరికెళ్తే చాలు వాటర్ అవే వస్తుంటాయి. సో, ఇలా తాగొచ్చనమాట. ఇంకా అలాగే మా పాప పెద్ద లాలీపాప్ అయితే ఒకటి కనిపించిందంట. అది కావాలని గొడవ చేసింది. ఇక్కడ ఎయిర్‌పోర్ట్‌లో ఏ వస్తువు కొనాలన్నా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా టూ మచ్ కాస్ట్ ఉంటాయి గదా! సో, అందుకని చెప్పేసి ఏమీ కొనకుండానే కాస్త ముందుకైతే వెళ్ళిపోయామనమాట. ఇంక వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ షాప్స్ అన్నీ చూస్తున్నారు గదా! లగ్జరీ షాప్స్ అనమాట. ఇక్కడ ఏది కొనాలన్నా రూపాయి అయినా సరే మనకి రూపాయి అనిపిచ్చిద్ది. బట్ వాళ్ళకైతే వేలల్లో ఉండిద్ది. సో, అటువంటి చోట మేమైతే షాపింగ్ చేయలేము. సో, ఇంకాస్త అలాగే ముందుకొచ్చేసాము. ఇంకా మిడ్‌నైట్ 2 అయింది. ఇంకా పిల్లలైతే ఆకలి అంటున్నారు. సో, వాళ్ళకి ఏం కావాలో తెచ్చుకోండనంటే ఒకళ్ళు పిజ్జా, ఒకళ్ళు బర్గర్, ఇంకొకళ్ళొచ్చి ఇంకా వాళ్ళు చికెన్ లెగ్ పీస్ కావాలన్నారు. సో, ఆర్డర్ పెట్టేసుకోండమ్మా అన్నాను. ఇంకా వాళ్ళు ఆర్డర్ పెట్టేసుకున్నారు. ఇంకా నిద్ర లేక ఒకవైపు ఆకలికి నీరసంగా ఉన్నారనమాట. సో, ఇంకా అవి ఆర్డర్ పెట్టేసి తీసేసుకొని తినేసాము. అవి తినేసరికి స్లోగా మనకి ఇంకా 4 అయిపోయింది. ఇంకా మన బోర్డింగ్‌కి టైం అవుతుంది. సో, ఇంకా మెల్లిగా బయలుదేరి మేమైతే స్టార్ట్ అయ్యాము. మేము ఆల్రెడీ 4:00కి స్టార్ట్ అవ్వాల్సిన ఫ్లైట్ మంది డిలే అయ్యి 5:00 అయింది. ఇంకా సరేలే అని చెప్పేసి మెల్లిగా అయితే బయలుదేరాము. బట్ ఇక్కడ కూడా ఇంకో ట్విస్ట్ ఉందండి. అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.